అథ మంత్రపాఠః సహనాః భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య. మనము పూర్వమీమాంసలో నిన్న భూమికా రూపంలో పరిచయ రూపంలో ప్రథమ కక్ష చెప్పుకున్నాము. ఈరోజు రెండవ ద్వితీయ కక్ష మనం ప్రారంభించుకుంటున్నాము. అక్కడ మనము మీమాంసాకే పరిచయ విషయంలో ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు కూడా ఆ పరిచయ విషయంలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ మనము ఇంకా కొన్ని విషయాలు దాని గురించే ముఖ్యమైన బిందువులు చెప్పుకుంటూ మనం పాఠాన్ని ప్రారంభించుకున్నాము. పాఠం ప్రారంభించుకోవడం కంటే ముందు నేను చెప్పిన విషయాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు తరిహి ప్రకృతవంశరామః. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఇందులో ముఖ్యమైన అంశాల్లో మనం గమనించినట్లయితే ఈ మీమాంసా శాస్త్రాన్ని మహర్షి జైమిని రచించారని చెప్పుకున్నాం. సూత్రాలని కూడా సంకలనం చేసి ఒక వ్యవస్థితంగా మనకు ఒక బుక్ రూపంలో మనం చదువుకుంటున్నామంటే అది వారి యొక్క ధ్యేయం, అంటే వారి యొక్క ఋషి ప్రయత్నం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా వారు ఈ సూత్రాన్ని రచించారు, జైమిని మహర్షి. వీరి సూత్రాలు మనకి చేసి మనకి ఇక్కడ అథాత ధర్మ జిజ్ఞాస అలాగా అనేక సూత్రాలు వారు రచించారు అనమాట. అది సంకలనం చేసి భిన్న భిన్న అధికరణ రూపంలో నేను చెప్పుకున్నాం. దీంట్లో 1000 అధికరణలు ఉన్నాయి. ఇప్పుడు ధర్మ జిజ్ఞాసాధికరణం, ధర్మ జిజ్ఞాస అధికరణం, అలాంటి అధికరణాలు అట్లా 1000 ఉన్నాయన్నమాట. అంటే ప్రతి అధికరణం ఒక విశేషమైన విషయాన్ని తీసుకుని ప్రస్తావిస్తుంది అనమాట. అటువంటి అక్కడ శాస్త్రపరంగా ఒక విధి విధాన ప్రకారంగా ప్రస్తావిస్తుంది. అటువంటి అధికారం ఒక 1000 అధికారులు ఉన్నాయి. వాటిని ఒక సూత్ర రూపంలో మహర్షి జైమిని దీన్ని సూత్ర రూపంలో ప్రతిపాదించారనమాట. వాటిని అర్థం చేసుకోవడం సూత్ర రూపంలో ఉంది కదా, మహర్షి జైమిని రాసిన సూత్రపాఠం ఆయన రచించారు. దాన్ని అర్థం చేసుకోవడం కొరకు శబర స్వామి, ఇక్కడ మనకు శాబర భాష ఉంది కదా, శబర స్వామి అప్పట్లో ప్రసిద్ధమైన ఆచార్య, వారు ఆ సూత్రాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించేసారు, భాష్యం రచించారనమాట. ఆ సూత్రాన్ని అర్థం చేసుకొని ఆయన ప్రతి సూత్రానికి అర్థం చెప్పుకుని దాని యొక్క వివరణ విశేషంగా వ్యాఖ్యానించారు. ఇది శబర స్వామి చేసినటువంటి ప్రయత్నం అనమాట. ఈయన యొక్క మనం కాలాన్ని గమనించినట్లయితే ఈయన దాదాపుగా క్రీస్తు పూర్వము, అంటే ఇప్పుడు మన క్రీస్తు పూర్వం సంఖ్య చెప్పుకుంటున్నాం కదా, మనకు ఇప్పుడు 2025 అంతా క్రీస్తు పూర్వం ప్రకారం మనం చెప్పుకుంటున్నాం అట. కానీ క్రీస్తు పూర్వానికి కంటే ముందు దాదాపు ఒక 100 ఏళ్ళు ముందు కాలం నాటి వాడనమాట. ఎవరు? శబరస్వామి. శబరస్వామి క్రీస్తు పూర్వం ఒక 100 ఏళ్ళ ముందు కంటే దాదాపు ఒక అంచనా అన్నమాట. మనకు పండితుల యొక్క శాస్త్రాల్లో ఇచ్చినటువంటి కాలగణన ప్రకారంగా ఒక అనుమానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, దొరికిన ప్రమాణ ప్రకారంగా క్రీస్తు పూర్వం కంటే ముందు కాలనటువంటి వాడని చెప్పి ఆ కాలంలో వారి యొక్క భాష రచన జరిగిందన్నమాట. మరి జైమిని మహర్షి ఏ కాలానికి చెందిన వాడే ఉండొచ్చు అంటే దాదాపు మహాభారతానికి దగ్గర వాడిని చెప్పుకున్నాం. మహాభారత కాలానికి దగ్గర వాడు జైమిని మహర్షి అనమాట. ఆ కాలంలో ఈ యొక్క సూత్రాలు రచించబడ్డాయన్నమాట. అది ఒక మన కాలగణన అనేది దొరికిన ప్రమాణ ఆధారం చేసుకొని మనం ఇదమిత్తమని చెప్పకపోయినా దాంట్లో ఉన్న ప్రమాణ ఆధారంగా చేసుకొని చెప్పుకున్నామట. సో ఈ శబర స్వామి నీకు భాష్యం రచించారన్నమాట. ఇది కూడా మొత్తం దీంట్లో ఇది మొత్తం మీమాంస అంటే 20 అధ్యాయాలు. అంటే
పూర్వమీమాంస ఉత్తర మీమాంస రెండు కలిపి మనం మీమాంస కింద చెప్పుకుంటామంట. 20 అధ్యాయాల్లో ఆ చివరి 4 అధ్యాయాలు ఉత్తర మీమాంస అని చెప్పుకున్నాం. దాన్ని వేదాంత దర్శనము బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నాం. ప్రారంభంలో 16 అధ్యాయాలు పూర్వ మీమాంస. ఈ 16 అధ్యాయాల్లో కూడా 12 అధ్యాయాల వరకే శబర స్వామి వారు భాష్యం రచించారన్నమాట, భాష్యాన్ని వ్యాఖ్యానం చేశారన్నమాట సూత్రాలకు. మిగిలిన 4 14 15 13 14 15 16 ఈ 4 అధ్యాయాలకు భాష్యం ఉపలబ్ధం కాదు. శబర స్వామి కూడా 12 అధ్యాయాల వరకు దీనికి వ్యాఖ్యానం చేశారన్నమాట. అవి మాత్రం ఉపలబ్ధం అన్నమాట. మిగిలిన 4 అధ్యాయాలు, మొత్తం 16 అధ్యాయాలు అని చెప్పుకున్నాం కదా, ఆ మిగిలిన 4 అధ్యాయాల యొక్క భాష్యం అనేది దేవస్వామి భాష్యం. ఈయన కూడా శబర స్వామి కంటే ముందు కాలం ఉన్నటువంటి వాడు అనమాట. ఆ భాష మనకు ఇప్పుడు ఉపలబ్ధం అవుతుంది, పూనాలో అది మనకు దొరుకుతుంది. అది కూడా కొంచెం అస్పష్టంగా ఉంది, కొంచెం అన్ని ప్రింటింగ్ సరిగ్గా లేక జీర్ణశీలమై ఏదో కొంచెం పండితులు దాన్ని తెలుసుకొని దాన్ని సంకలనం చేశారు. ఒక 4 అధ్యాయాల వరకు ఈ 13 14 15 16 ఈ 4 అధ్యాయాలు భాష్యము ఏ విధంగా శబర స్వామి దానికి సూత్రాలకి వ్యాఖ్యానం చేశారో అలాగే దేవస్వామి భాష్యం మనకు ఉపలబ్ధం అవుతుంది. అది మూలం మాత్రమే ఉంది. అది మనం సమయం ఉంది కాబట్టి అది తర్వాత తెప్పించేసుకుందాం. అది దేవస్వామి భాష్యం ఉపలబ్ధం అవుతుంది. ముఖ్యంగా 12 అధ్యాయాల వరకు శబర స్వామి భాష్యం అని చెప్పుకుంటాం అనమాట. ఇందులో శబర స్వామి యొక్క రాసిన భాష్యం మీదనే కుమారుల భట్ట, మీ పేరు మీద ఉంటామట. కుమారుల భట్ట చాలా టీకా టిప్పణి చేశారన్నమాట. అలాగే చాలా మంది చేశారు. కుమారుల భట్ట ముఖ్యంగా మనం చెప్పుకుంటాం. ఈయన ఏం చెప్తుందంటే, ఈయన యొక్క భాష ఎలా ఉందంటే అనీశ్వరవాది, అంటే ఈశ్వరుని నమ్మడు అనే విధంగా భాష్యం ఉంది అని చెప్పి ఆయన ఒక మతం. ఈరోజు కుమారుల భట్ట ఉంటారు శబర స్వామి భాష్యంలో ఇక్కడ ఏ రకం చెప్పారంటే సృష్టి ఉత్పత్తి ప్రళయం అనేది లేదు, ఈశ్వరవాది కాదు. సృష్టి ఉత్పత్తి ప్రళయం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. పరమాత్మ సృష్టిని ఉత్పత్తి చేయలేదు, ప్రళయం చేయలేదు, అది కొనసాగుతూనే ఉంది అనే భావంతో ఇక్కడ వ్యక్తం, అంటే ఆయన ఒక అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేసి ఇలా ఉందని చెప్పి, కానీ వాస్తవం అది కాదు అని ఒక అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారన్నమాట. అలాగే ఇంకా టీకాకారులు కుమారుల భట్టకి శిష్యుడే ప్రభాకర ఆయన కూడా ప్రసిద్ధమైనటువంటి విద్వాంసుడు. అప్పుడు ఆయన శిష్యుడే అనమాట. ఎవరు? కుమారుల భట్టకి శిష్యుడే అనమాట. ఇదేంటి, అందుకే ఈయన కూడా రకంగా గురువుకి సమానంగా ఒక భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాడు అనమాట. అందుకే ఇంక ప్రాభాకర మత అని కూడా ఆయన స్వయంగా కుమారుని బట్టి నాకు వ్యక్తం చేశాడు. దీన్ని గురువు మతం అని కూడా చెప్తామని. గురువు మతం అంటే ఆ గురువుగా భావించి, అంటే గురువుని మించిన ఒక శిష్యుడు తయారయ్యాయి కాబట్టి గురువుగా భావించి గురుమతం అని చెప్పి ఈయన ఒక టీకా టిప్పని ఈ భాష మీద మనకు ఉపలబ్ధం అవుతుంది అనమాట. కొంచెం అది ఆయన కూడా ప్రయత్నం చేశారనమాట. ఇంకొక భాష్యం మురారి మత్ భాష్యం ఉంది, అంటే టీకా భాష్యంగా టీకా ఉంది అనమాట. అంటే శబర స్వామి రాసినటువంటి భాష్యం యందు ఆయన టీకా టిప్పని చేశారనమాట. ఇలాగా కుమారుల భట్ట, ప్రాభాకర మతము, మురారి మతం, ఇలా 3 భాష్యాలు 3 టీకాలు మనకు ఉపలబ్ధం అవుతాయి. అవి అక్కడక్కడ ఉపలబ్ధం అవుతాయి, కానీ మనకు ముఖ్యంగా అంత అవసరం లేదు, మనకు ఇది అర్థమవుతుంది. కానీ వీటిని ఎవరు ఏ రకంగా విశ్లేషించే వివరించాలని చెప్పి మనం వీటి యొక్క సహాయం తీసుకోవచ్చు. అంటే మనకి అంత విశేషంగా అంత లోతుగా, ఎందుకంటే సంస్కృతంలో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ జస్ట్ ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏ భాష ఉంది, ఎలాంటి టీకా టిప్పణి చేశారని చెప్పి ఒక తెలుసుకోవడం కొరకు ఒక వివరణ మీకు ఇచ్చాను అనమాట. అస్తు, ఇది మనకు ముఖ్యంగా చెప్పుకునే విషయం. ఇందులో ఒక సంస్కృతంలో ఉన్నాయి. ఒకవేళ మీకు తెలుగు మనకు సంస్కృతం కొంచెం అంత పట్టుత్వం రావడం లేదు, కొంచెం కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళకు విద్యోదయ భాష్యం, అంటే ఉదయవీర్ శాస్త్రి ఆయన రాశారు, చాలా వ్యాఖ్యానం చేసి రాశారు. అది ముఖ్యంగా 3 అధ్యాయాల వరకు రాశారు అనమాట. అది ఆ ఉదయవీర్ శాస్త్రి రాసినటువంటి విద్యోదయ భాష్యం కూడా మనం తెచ్చుకోవచ్చు. అందులో హిందీ సహితంగా వ్యాఖ్యానం చేశాడు, ప్రతి సూత్రానికి వ్యాఖ్యానం చేశాడు అనమాట వివరంగా. అది ఒక సహాయంగా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా. అలాగే మిగతా శ్రౌత యజ్ఞ మీమాంస ప్రదీపం అంటే మీమాంస ప్రదీపంలో ఒక సారాంశం ఉందని చెప్పి చెప్పుకున్నామట. అలాగే శ్రౌత దర్శ పౌర్ణమాసము, శ్రౌత పదార్థ నిర్వచనము ఒక శబ్దకోశం లాంటిది. తర్వాత అర్థ సంగ్రహం తర్వాత చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకు ఇందులో ఉపయోగపడే గ్రంథాలు. సమయానుగుణంగా మీకు ప్రస్తావిస్తాను ఇవన్నీ కూడా. అస్తు, ఈ వరకు మనం సామాన్యంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనము ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ శబర స్వామి రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో 12 అధ్యాయాల వరకు అని చెప్పుకున్నాం కదా. జైమిని మహర్షి రచించినటువంటి సూత్రాల మీద శబర స్వామి ఏం రాశారు, 12 వరకు భాష్యం రాశారు, వ్యాఖ్యానం చేశారని చెప్పుకున్నాం.
ఈ వ్యాఖ్యానం ఒక రకంగా మనం ఆకలనం చేసినట్లయితే ఎంత ఉండొచ్చు అంటే ఇప్పుడు మామూలుగా అన్ని గద్య రూపంలో ఉంది. నేను చెప్పినంత గద్య రూపంలో, పద్య రూపంలో, శ్లోక రూపం లేదు. అయినప్పటికీ నేను ప్రతి పదాన్ని గణన చేసి మనం లెక్కించినట్లయితే 24,000 శ్లోకాలకు సమానంగా ఉందంట. మన గురువులు పండితుల యొక్క అంచనా ఏంటంటే, అంటే మామూలుగా మనకు మనం ఏదైనప్పుడు గద్య భాగం ఉన్నప్పుడు దాన్ని ఒక శ్లోక రూపంలో వ్యక్తం చేసాము. త్రిష్టుపు అనుష్టుపు అలా చేస్తే ఆ త్రిష్టుపులు 32 అక్షరాలు ఉంటాయి, జగతిలో 44 అక్షరాలు ఉంటాయి, 48 అక్షరాలు ఉంటాయి. అలాగే మనం ఛందస్సు చెప్పుకుంటాం కదా. ఆ రకంగా మనం గణన చేసినట్లయితే ఈ శబర స్వామి దశ అనే ప్రతి పదాన్ని గణన చేసినటువంటి అన్ని పదాల రూపంలో కదా, ప్రతి పదం ఎన్నో మనం లెక్క పెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు అట్లా ఆ రకంగా గణన చేసినప్పుడు ఈ మొత్తం పైనద్యాల యొక్క భాష ఎలా ఉందంటే 24,000 శ్లోకాలకు సమానంగా ఉంది. ఎన్ని శ్లోకాలు అంటే ఈ పదాలను గణన చేసినప్పుడు అన్ని పదాలు ఉన్నాయంట. ఇప్పుడు ఏదో ఛందస్సులో మనం త్రిష్టు పనిష్టం అని చెప్తాం కదా, దాంట్లో గాలగణన బట్టి దీన్ని పదాలు ఉన్నాయంటే ఈ రకంగా ఈ శ్లోకాలతో సమానంగా ఉంది, శ్లోకాలు సమానంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ రకంగా శబరస్వామి యొక్క భాష యొక్క ఎన్ని శ్లోకాలు సమానంగా ఉంది? 24,000 శ్లోకాలకు సమానంగా ఈ భాష్యం ఉంది. అంతా మనం వ్యాఖ్యానం చేసుకుంటాం, అంటే అన్ని శ్లోకాలు మనం చెప్పుకుంటాం. అంటే దాదాపుగా ఇది మనకు చెప్పుకోవడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మనకు 5 దర్శనాలు ఎన్నైతే సూత్రాలు ఉన్నాయి అంతకంటే రెట్టింపు ఇందులో సూత్రాలు ఉన్నాయి, అధికరణాలు ఉన్నాయి. అది మనకు నిదానంగా క్రమంగా చెప్పుకుంటూ వెళ్తాం. అది మనం స్థితి ప్రారంభంలో ఒక 3 అధ్యాయాలకు కొంచెం మెల్లగా వ్యాఖ్యానించుకుంటాము. తర్వాత కొంచెం స్పీడ్ గతివిధిగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకు కొంచెం ప్రారంభంలో ఒక శైలి అలవాటు చేసుకోవాలి ఏ రకంగా. ఎందుకంటే ప్రశ్న సమాధానం, ఆక్షేపం ఉత్తరం అలా ఉంటాయన్నమాట. ఆక్షేపాలు మనం పట్టుకున్నట్టు సమాధానం కనిపిస్తుందన్నమాట. అది కొంచెం ధైర్యంగా వినాలి. ఆ రకంగా ప్రయత్నం చేస్తాను. అలా మీ ప్రకరణలు పట్టుకుంటే ఎవరు ఏం ఏ విధంగా ప్రశ్నించారో, ఆక్షేపించారు, దానికి ఏ రకంగా సమాధానం చెప్తున్నారు, అవి మీకు బాగా అర్థమవుతాయి. కాబట్టి ఇవన్నీ ఈ రకంగా మనకు సామాన్యంగా చెప్పుకున్నాం. నేను చెప్పిన దానికి కొంచెం ఈ పరిచయ విషయంలో. సో ఇప్పుడు మనము ఈ విషయాన్ని మనం ప్రారంభించుకుందాం. చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇందులో మొత్తం మనకి 16 అధ్యాయాలు చెప్పుకున్నారు పూర్వమీమాంసంతుడా. ఈ 16 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయం కూడా 4 పాదాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? మనం వేదాంతులు చెప్పుకున్నదా, అలాగే అన్య మిగతా దర్శనాలు చెప్పుకున్నాం. అంటే ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉంటాయి. అట్లా 16 అధ్యాయాల్లో 4 పాదాలు ఉంటాయి. కానీ 3 అధ్యాయాలు అలా ఉన్నాయి, దాంట్లో 4 పాదాలు, మొత్తం 8 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 16 అధ్యాయాల్లో అంటే ప్రతి అధ్యాయం 4 పాదాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. కానీ 3 అధ్యాయాలు అటువంటి అధ్యాయాలు, అందులో 8 పాదాలు ఉన్నాయి. ఎన్ని పాదాలు ఉన్నాయి? 8 పాదాలు. అదొకముడు. ఆ 8 పాదాలు ఉన్నటువంటి అధ్యాయాలు ఏమిటంటే, 3వ అధ్యాయంలో 8 పాదాలు ఉన్నాయి, 6వ అధ్యాయంలో 8 పాదాలు ఉన్నాయి, 10వ అధ్యాయంలో 8 పాదాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? అంటే ప్రతి అధ్యాయంలో 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదం. అంటే విషయాన్ని దృష్టిలో మనం అర్థం చేసుకోవడానికి 4 విభాగాలు చేసుకున్నామట. అలాగే ప్రతి అధ్యాయంలో అయితే 4 పాదాలు ఉన్నాయి. కానీ 3వ అధ్యాయము, 6వ అధ్యాయము, 10వ అధ్యాయంలో మాత్రము 8 పాదాలు ఉన్నాయి. ఆ రకంగా ఇది విభాగన చేయబడింది. మనకు జస్ట్ ఒక అవగాహన కొరకు మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చెప్పే, ప్రథమ అధ్యాయ ప్రథమ పాద మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నమాట. ఓకేనా? ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం. అందులో మనకు అధికరణాల వైజ్గా ఉంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటి చెప్పుకున్నాం ధర్మ జిజ్ఞాస అధికరణం అని ఒక ధర్మ జిజ్ఞాస, ఒక టైటిల్ అన్నమాట. ఒక విషయం ప్రారంభించుకోవడం, ఏ విషయంలో మాట్లాడుకుంటాం, ఏ విషయంలో ప్రస్తావించుకుంటున్నాం అంటే ధర్మం గురించి జిజ్ఞాస చేసుకుంటాం, ధర్మం యొక్క అధికారం నడుస్తుంది అని చెప్పి ఇక్కడ ధర్మ జిజ్ఞాస అధికరణం. అంటే ఇప్పుడు ఏ అధికరణం ప్రారంభించుకుంటాం అంటే ధర్మం గురించి జిజ్ఞాస, ధర్మం గురించి తెలుసుకునే విషయంలో మనం అధికరణం ప్రారంభించుకుంటున్నాం. అంటే ధర్మం గురించి మాట్లాడుకుంటాం, ధర్మ విషయంలో మనం ప్రస్తావించుకుంటాము. అది ధర్మ జిజ్ఞాస అధికరణం. ఇది ఒక సూత్ర సంఖ్య ఇవ్వబడింది. అలాగా అధికారానికి సంఖ్య, అధికరణానికి సంఖ్య ఇవ్వబడుతుంది. ఇది ధర్మ జిజ్ఞాస అధికరణము, ఇది వేద అపౌరుష అధికారము. అలాగా అధికరణలు కూడా సంఖ్య ఇవ్వబడుతుంది. అలాగే సూత్రానికి కూడా సంఖ్య ఇవ్వబడుతుంది. ఇక్కడ ధర్మ జిజ్ఞాస అధికరణం 1 అని చెప్పుకున్నాం, 1వ అధికరణం ఇది. రెండవ దీని యొక్క ఈ అధికరణలో ఏ సూత్రాలు ఉన్నాయి అంటే, మొట్టమొదటి సూత్రం అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస. ఇది మనకు సూత్రం ఇక్కడ ప్రస్తావించబడింది, సూత్రం ఇవ్వబడింది అన్నమాట. ఇది అథాతో ధర్మ జిజ్ఞాస అనేది మహర్షి జైమిని యొక్క సూత్ర యొక్క రచన అన్నమాట. ఇందులో చాలా ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని మనం
విశ్లేషించుకున్నట్లయితే కృపయ దీన్ని ఎవరో అటు ఇటు చేస్తున్నారు, దీన్ని టచ్ చేయొద్దు మీరు. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే నేను అడిగినప్పుడు చెప్పండి. ఓకే, దీన్ని ఎవరు టచ్ చేయొద్దు, దీంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? అస్తు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి సూత్రం అథాతో ధర్మ జిజ్ఞాస. మన ధర్మ జిజ్ఞాస అధికరణంలో ఏ సూత్రం ఉందంటే మొట్టమొదటి సూత్రము అథాతో ధర్మ జిజ్ఞాస. అథ, దీన్ని పద విభాగం చేసుకుంటే అథ పదం ఒకటి ఉంది, అథః ధర్మ జిజ్ఞాస. 3 పదాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని గురించి మనం వివరించుకుంటాం, ఆ పదం గురించి ప్రస్తావించుకుంటాం. తర్వాత అథ శబ్దం ఉంది, తర్వాత ధర్మ జిజ్ఞాస అని మనం క్రమంగా చెప్పుకుంటాం. ఇక్కడ అథాతో ధర్మ జిజ్ఞాస. అథ అంటే దీని తర్వాత ఇక్కడి నుంచి ధర్మ జిజ్ఞాస అధికారం ఆ ధర్మ జిజ్ఞాస విషయంలో మనం ప్రస్తావించుకుంటాము. అధికారం ఇక్కడి నుంచి ప్రారంభించుకోబోతున్నాము అని అర్థం సామాన్యంగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ అథ అంటే తర్వాత, తర్వాత అంటే ఏదైనా ఒక ముందు ఒక పని చేసిన తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ ధర్మ విషయంలో జిజ్ఞాస చేస్తాం, ధర్మ విషయంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ అధికారం ఇక్కడి నుంచి ప్రారంభించబడుతుంది, ఈ అధికారం నుంచి ప్రారంభించబడుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఈ సూత్రం యొక్క వ్యాఖ్యానం చెప్పడానికి ముందు శబర స్వామి కొంచెం దీని గురించి ముందు కొంచెం వివరణ ఇచ్చారన్నమాట. కింద భాష్యంలో మనకు కనిపిస్తుంది పైన, అదంటూ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సూత్రం సామాన్యంగా అథ అంటే తరువాత, దేని తర్వాతనే మనం ఒక్కొక్కటి మనం విధించుకుంటాం కింద. అథ ఇక్కడి నుంచి ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస యొక్క ధర్మ జిజ్ఞాస క్రియతే మనం చెప్పుకో. అథ ధర్మ జిజ్ఞాస భవతి, ఇక్కడ ధర్మ జిజ్ఞాస ప్రకటన ప్రారంభించుకుంటాం, ధర్మ జిజ్ఞాస విషయంలో మనం ఉల్లేఖించుకుంటాము. అలాగే మనం క్రియాపదం ఏదైనా జోడించుకోవచ్చు. వాక్యం, ఇది ఒక వాక్యం అనుకోండి, అథాతో ధర్మ జిజ్ఞాస. ఆ క్రియాపదం లేదు మనకి, క్రియాపదం మనం అస్తి భవతి అలాగే ఏదైనా చెప్పుకోవచ్చు అని, లేదా క్రియతే అని చెప్పి. ధర్మ జిజ్ఞాస క్రియతే, ధర్మ జిజ్ఞాస విషయాన్ని ప్రారంభించుకోబోతున్నాము, ఇక చెప్పుకోబోతున్నాము, ఇలాగా క్రియాపదం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి మనకు విషయం తెలుస్తుంది. ఇక దీని తర్వాత ధర్మ జిజ్ఞాస, దీని తర్వాత అనేది ఏంటని మనకు తెలుస్తుంది. అంటే వేదాధ్యయనం తర్వాత మనం ధర్మ జిజ్ఞాస చేస్తాము అని, ధర్మం పట్ల తెలుసుకోవాలని విశేషమైన ప్రయత్నం చేస్తాము అని దీని యొక్క సూత్రార్థం అన్నమాట. ఇప్పుడు ఈ విషయంలో ఏం చెప్పారంటే చూడండి, లోకే యేషు అర్థేషు ప్రసిద్ధాని పదాని, లోకంలో అంటే ఈ సంసారంలో, మనము వర్తమానం ఉండే సంసారంలో, లోకే యేషు అర్థేషు ప్రసిద్ధాని పదాని తాని సతి సంభవే తదర్థాని ఏవ సూత్రేషు అవగంతవ్యం. ఇదంతా ఒక వాక్యం. అంటే లోకంలో ఏ ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయో ఏం చెప్పుకున్నాము. లోకంలో అంటే ప్రతి లోకం లేని శబ్దాలు మనం ప్రయోగిస్తుంటాం కదా. అంటే ప్రతి శబ్దం ఉందంటే ఏదో ఒక అర్థం ఉంటుంది. అట్లా లోకంలో ప్రసిద్ధమైన అర్థాలు ఉంటాయన్నమాట. అంటే లోకంలో ఏ ఏ అర్థాలు మనం ప్రయోగించే శబ్దాలకు అర్థాలు ఉన్నాయో, ప్రసిద్ధంగా ఉన్నాయో ఆ అర్థాలు అన్నమాట. అవి తీసుకోవాలి. లోకే యేషు అర్థేషు, ఏ అర్థాల్లో, ఏ శబ్దాలకు ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయో, యేషు అర్థేషు ఏ అర్థాల్లో ప్రసిద్ధాని పదాలు ఉన్నాయో, తాని సతి సంభవే, అవి సతి సంభవే తదర్థాని ఏవ, అవే అర్థాలు. అంటే లోకంలో ఏ ఏ అర్థాలు రూఢిగా ప్రసిద్ధమై ఉన్నాయో, ఏ అర్థంలో ప్రసిద్ధమై ఉన్నాయో అవే అర్థము సూత్రేషు అవగంతవ్యం. ఇక్కడ మనం అథాతో ధర్మ జిజ్ఞాస అనే కదా, సూత్రం లేకుండా అథ ఒక పదము, అథ అనే పదం అనే శబ్దం రెండు ఒకటి. అథ, అథః, ధర్మ జిజ్ఞాస, అక్కడ 3 శబ్దాలు ఉన్నాయి, అంటే 3 పదాలు ఉన్నాయి. అంటే లోకంలో పదాలకు ఏవైతే అర్థం ప్రసిద్ధంగా ఉందో ఆ లోకంలో ఉండే అర్థం ఇక్కడ ఉండే పదాలు కూడా అదే అర్థం తీసుకోవాలి. సతి సంభవే అంటే ఎంతవరకే సంభవిస్తుందో అంతవరకు లోకంలో ఏ ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయో ఇక్కడ సూత్రంలో ఉండే అర్థాలకు కూడా అవే అర్థం తీసుకోవాలి, భిన్న అర్థం తీసుకోకూడదు అని తాత్పర్యం అంట. సతి సంభవే అంటే ఎంతవరకు సంభావన ఉంటుందో అవే తీసుకోవాలి. ఇంకా సంభావన లేదు, అర్థయుక్తంగా లేదు, సంగతియుక్తంగా లేదు, తప్పని పరిస్థితి అయితే అప్పుడు వేరే అర్థం తీసుకోవాలి. లోకంలో ప్రసిద్ధమైన అర్థం కాకుండా వేరే శాస్త్రీయ అర్థం తీసుకోవచ్చు. కానీ ఎక్కడి వరకు ఎంతవరకు సంభవిస్తుందో అంతవరకు లోకంలో ఏ ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయో అవే అర్థాలు సూత్రంలో ఉండే అర్థాలకు తీసుకోవాలి అని దీని యొక్క తాత్పర్యం. అనేది తదర్థాన్ని ఏవ, అవే అర్థాలు సూత్రేషు అవగంతవ్యం, సూత్రాలు కూడా
అవే లోకంలో ఏ అర్థం ప్రసిద్ధంగా ఉందో అదే అర్థం తీసుకోవాలి. అవగంతవ్యం అర్థం చేసుకోవాలి. తర్వాత నా అద్యాహారాదిభి ఏష పరికల్పనీయో అర్థ. అంటే నువ్వు దీనికి ఏదో అధ్యాహారం చేసి అంటే పైనుంచి తీసుకొని కల్పన చేసుకోవద్దు, ఊహించుకోవద్దు అనమాట. నా అద్యాహారాదిభి ఏషాం పరికల్పనీయో అర్థ. వీటిని పరికల్పన ఊహాపోహపూర్వకంగా నువ్వు పదాలను పైనుంచి తీసుకొచ్చి నువ్వు కలుపుకొని ఏదో సొంతంగా అర్థం చెప్పకూడదు. పరిభాషితవ్యోవా, అలాగే పరిభాషించకూడదు అంటే ఏదో పదం తీసుకొచ్చి కలిపి దీనికి అర్థం తీసుకుందామండి, ఈ రకంగా చెప్పుకుందామని చెప్పి నువ్వు వాక్యంలో వేరే వేరే భిన్న భిన్న పదాలు తీసుకొచ్చి నువ్వు కలపకూడదు. లోకంలో ఏ పదానికి ఏ అర్థం లోకంలో చెప్పబడిందో అదే సూత్రంలో ఉండే పదాలు కూడా అదే అర్థం తీసుకోవాలి. నేను సొంతంగా ఒక పదం తీసుకొచ్చి కలిపేసి అధ్యాహారం చేసుకుని కలుపు దీనికి అర్థం ఏ రకంగా చెప్తా అంటే అలా కుదరదు. లోకంలో ఏ అర్థాలు ఉన్నాయో, ఏ అర్థం ప్రసిద్ధంగా ఉందో సూత్రంలో ఉండే పదాలు కూడా అదే అర్థం చెప్పు. సొంతంగా నా అద్యాహారాదిభి ఏషాం పరికల్పనీయో అర్థ, పరికల్పన చేయకూడదు. పరిభాషితవ్యోవా, అలాగా ఏ పరిభాషించకూడదు. ఇక్కడ సూత్రంలో అద్యాహారాదిభి ఆది శబ్దం చేద్దాం చెప్తా ఉంటే ఇంకా ఉన్నాయంట. ఇప్పుడు అద్యాహార శబ్దం ఉపలక్ష ఒక తీసుకున్నామట. అద్యాహార ఆదిభి అంటే మొదలగున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కల్పన చేసుకోకూడదు. ఇప్పుడు అద్యాహారం అంటే ఏమిటి అంటే ఒక వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యానికి పూర్తిగా సంపన్నం లేదు. ఆ వాక్యాన్ని పైన ఒక క్రియాపదం కలుపుకొని మనం అధ్యాహారం చేసుకుంటామంట. లేని పదాన్ని కలుపుకొని మన వాక్యాన్ని పూర్తి చేస్తాం, దాన్ని అధ్యాహారం అంటామంట. అలాగా నువ్వు ఏదైనా పదాన్ని కలుపుకోవచ్చు, నువ్వు అధ్యాహారం చేయకూడదు. అక్కడ ఏ పదాలు ఉంటాయో అదే అర్థం చెప్పాలి, సొంతంగా నువ్వు అధ్యాహారం చేసుకోకూడదు. అలాంటివి మొత్తం 7 ఉన్నాయి. ఆది శబ్దం చేత మొత్తం 7 తీసుకోవచ్చు. ఏంటివి? మొత్తం 7 ఉన్నాయి. ఒకటి అధ్యాహారం చెప్పుకున్నాం అంటే సొంతంగా పైనుంచి ఒక వేరే పదం తీసుకొచ్చి సూత్రంలో కలిపి నువ్వు అర్థం సొంతంగా చెప్పకూడదు, ఇది ఒకటి. రెండోది ఏంటి? ఆది శబ్దం చేత మొత్తం 7 తీసుకోవచ్చు, అందులో ఒకటి అధ్యాహారము. రెండవది విప్రకర్ష. విప్రకర్ష అంటే ఏమిటి? మనం వ్యాకరణం చూస్తుంటాం. విభక్తి షష్ఠి విభక్తిలో ఉంటే దాన్ని పంచమి విభక్తిలో మార్చుకుంటాం, పంచమి ఉంటే ప్రథమ విభక్తిలోకి మార్చుకుంటాం. అలా విభక్తిని మార్చడం, విభక్తిని పరివర్తించడం విప్రకర్షం అంటాం. అలాగా సూత్రాలకు ఏ పదం ఏ విభక్తిలో ఉందో అదే విభక్తిలోనే అర్థం చెప్పాలి, విభక్తిని మార్చి అర్థం చెప్పకూడదు. ఇది విప్రకర్షం. అలాగూ చేయకూడదు. సూత్రంలో ఏ విభక్తి అయితే ఉందో, ఏ పదం అయితే ఉందో ఆ విభక్తి ప్రకారంగా అర్థం చెప్పాలి అనమాట. అంటే కర్మను చతుర్థిలో చతుర్థిని ద్వితీయాలు అలా చెప్పవచ్చు. అంటే ద్వితీయ విభక్తి ఉంటే చతుర్థి విభక్తిలో, చతుర్థి విభక్తి ఉంటే పంచమ విభక్తిలో, అలాగే విభక్తిని పరివర్తన చేసి అర్థం చెప్పకూడదు. ఓకేనా? అక్కడ ఏ విభక్తి అయితే ఉందో ఆ విభక్తికి అర్థం అయితే ఉందో అది తీసుకొని చెప్పాలి. దీన్ని విప్రకర్షం. ఇలాగూ చేయకూడదు. మూడవది ఏంటి? సూత్ర వ్యవధానం, పద వ్యవధి. మూడవది ఏంటండి? పద వ్యవధి. అంటే మనకు పదాలు క్రమంగా ఉంటాయండి. ఇప్పుడు ఒక వాక్యంలో 10 వాక్యాలు ఉన్నాయనుకున్నాం. ఒక వాక్యంలో 10 పదాలు ఉన్నాయనుకున్నాం. ఒక వాక్యం సంపూర్ణ ఒక వాక్యం ఉంది, దాంట్లో 10 పదాలు ఉన్నాయి. ఆ పదంలో ఒక పదానికి మొట్టమొదటి పదము, రెండో పదము, మూడో పదము, నాలుగో పదం, మొత్తం 10 పదాలు ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఒక పదానికి మొట్టమొదటి పదం అయితే ఉందో ఆ పదానికి పదవ పదంతో, లేదా మొట్టమొదటి రెండవ పదాన్ని 5వ పదంతో అలాగా సంబంధం కలుపుకొని అర్థం చెప్పకూడదు అన్నమాట. క్రమంగా చెప్పాలి. మొదటి పదం, రెండవ పదం, మూడో పదము, 4వ పదం, అలా క్రమంగా ఏ పదానికి ఏ అర్థం అయితే తీసుకోబడుతుందో క్రమంగా అదే అర్థం తీసుకోవాలి. పద వ్యవధానం చేయకూడదు అన్నమాట. ఈ పదానికి అర్థం దీంతో 1వ పదం యొక్క అర్థాన్ని 9వ పదంతో సంబంధం కలుపుదాం, లేదా 2వ పదం యొక్క అర్థాన్ని 5వ పదంతో సంబంధం కలిపి చెప్దాం అని అలా చెప్పకూడదు. క్రమంగానే పద వ్యవధానం లేకుండా, అంటే 1వ పదంతో 2వ పదానికి అర్థం, 2వ పదంతో 3వ పదం, అలా క్రమంగా వ్యవధానం లేకుండా, గ్యాప్ లేకుండా అర్థం చెప్పాలి. అలా వ్యవధానం ఉండకూడదు. వ్యవధానంతో మనం అర్థం చెప్పకూడదు. అది పద వ్యవధానం ఉండకూడదు. ఇలాగో చేయకూడదు. ఇది మూడవది చెప్పుకున్నాం. 4వది ఇంకేం తప్పు చేస్తాం? సూత్ర వ్యవధానం. సూత్ర వ్యవధానం అంటే ఒక సూత్రంలో ఒక అర్థం చెప్పుకున్నాము, దాని పైనుంచి ఇంకొక సూత్రం ఉంటుంది, దాని పైనుంచి కిందికి అనువృత్తి వస్తుందన్నమాట. కిందికి అనువృత్తి వస్తుంది, దాని కింద ఇంకో సూత్రం ఉంటుందన్నమాట. అలాగా పైనుంచి కింది సూత్రం తెచ్చుకోవచ్చు, కింది సూత్రం నుంచి, లేదా మధ్యలో సూత్రం, దాని కింద అప్పుడు 5, 6, 7 అనుకున్నాము. 5, 6వ సూత్రం ఏదైతే ఉందో పైనుంచి 5వ సూత్రం నుంచి 6వ సూత్రంలోకి అనువృత్తి తెచ్చుకోవచ్చు, లేదా 6వ సూత్రం నుంచి 7వ సూత్రంలోకి వెళ్ళిపోయి మన అర్థం చెప్పవచ్చు. అంటే సమీపంగా ఉన్న దానికి సంబంధం కలుపుకొని చెప్పుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా సూత్ర వ్యవధానం అంటే
ఆ 1, 2 వదిలేసి నేను కరెక్ట్ 5వ సూత్రంలోకి వస్తాను, లేదా కింద 6, 7, 8 వదిలేసి కింది 9వ సూత్రంలో సంబంధం కలుపుకుంటాను. అలా సంబంధం సూత్రానికి వ్యవధానం ఉండవు. సూత్రానికి క్రమంగానే అర్థం చెప్పుకోవాలి. 1వ సూత్రం ద్వారా 2వ సూత్రము, 2వ సూత్రానికి 3వ సూత్రం, అలాగా ప్రథమ సూత్రానికి 2వ సూత్రంతో సంబంధం ఉంటుంది, 2వ సూత్రానికి 3వ సూత్రంతో సంబంధం ఉంటుంది. అలాగా ఒకదానికొకటి లింక్ ఉంటుంది అంటే సమీపంగానే ఉంటాయన్నమాట. అంతేగాని సూత్రాన్ని వ్యవధానం ఇచ్చి 1వ సూత్రం యొక్క సంబంధం 5వ సూత్రంతో, 5వ సూత్రం యొక్క సంబంధం 10వ సూత్రంతో అలాగా సంబంధం కలుపుకొని చెప్పకూడదు. సూత్ర వ్యవధానం లేకుండా అర్థం చెప్పాలి. ఇది 4వది. ఏం చెప్పుకున్నా? మొట్టమొదటి అధ్యాహారము, విప్రకర్షము, పద వ్యవధి, పదం యొక్క వ్యవధానం ఉండకుండా మనం అర్థం చేసుకోవాలి. సూత్ర వ్యవధానం, సూత్రంలో వ్యవధానం ఉండకూడదు. ఇది మనం 4 చెప్పుకున్నాము. 5వది ఏంటి? సూత్ర అన్యథాకరణం. సూత్ర అన్యథాకరణం, సూత్రానికి ఏది అర్థం ఉందో దానికి భిన్న అర్థం చెప్పడం అంట. అలాగూ చేయదు. సూత్రం ఏ అభిప్రాయంతో వ్యక్తం చేయబడుతుందో ఆ అర్థాన్ని అలా చెప్పకుండా భిన్నంగా చెప్పడము, వేరే విధంగా చెప్పడము, దాని సూత్ర అన్యథాకరణం. అది ఏ రకంగా ఉందో సూత్రం యొక్క సూత్రానికి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థాన్ని అలా కాకుండా భిన్నంగా చెప్పడం, అలాగూ చెప్పకూడదు అనమాట. అంటే ఒక పదానికి, ఒక శబ్దానికి, ఒక వాక్యానికి సందర్భాన్ని బట్టి అనేక అర్థాలు ఉంటాయి. నేను దీనికి ఈ అర్థం తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు. సందర్భాన్ని బట్టి, ప్రకరణం బట్టి తీసుకోవచ్చు. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయి, కాదనలేదు, దాన్ని నిషేధించలేదు. కానీ ప్రకరణం కాకుండా, సందర్భం కాకుండా ఏది పడితే అలాగా మాట్లాడితే అది ఉచితం కాదనమాట. అందుకే సూత్ర అన్యథాకరణం, సూత్రాన్ని అన్యథ వేరే విధంగా చెప్పకూడదు. ఓకేనా? అదొకటి మనం గమనించాలి. ఇవన్నీ ఎందుకు ముందు చెప్తున్నా అంటే ఇక్కడ ఇటువంటి దోషాలు ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా మీరు ఈ రకమైన దోషాలు మనం చేస్తుంటే పూర్వపక్షం మనం పట్టుకోవచ్చు అనమాట. ఇవి తెలియకపోతే దాన్ని మనం ఏం చేయలేదు. ఇంకోటి ఏంటి? 6వది వాక్య భేదం. వాక్య భేదం అంటే ఒక వాక్యం ఏదైతే ఉందో అనుకోండి, ఆ వాక్యం 2 భాగాలు చేయడం అన్నమాట. వాక్యం ఒకటే, వాక్యం తెంచకూడదు, తెంచితే అర్థం రాదన్నమాట. వాక్యం తెంచితే అర్థం రాదన్నమాట. అది వాక్య భేదం ఉండకూడదు. ఒకే వాక్యానికి ఆ వాక్యం సంపూర్ణ చెప్పిన అర్థాన్ని ఇస్తున్నమాట. వాక్యం తెంచేసామనుకోండి అది పూర్తిగా అర్థాన్ని వేరే అర్థం కూడా ఇస్తున్నమాట. అది భిన్న అర్థంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక వాక్యం చెప్తూ ఉంటామట. రోకో మత్ జానేదో, నిలబెట్టు అతను వెళ్ళనీవద్దు. రోకో అంటే నిలబెట్టు, మత్ జానేదో అతని వెళ్ళనివద్దు అంటే నిలబెట్టండి అతని వెళ్ళనివద్దు అని చెప్తాం. నిలబెట్టండి అతని వెళ్ళనివద్దు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆపుతున్నామట, వెళ్ళనివద్దు అని చెప్పి. ఇదంతా ఒక వాక్యం. నిలబెట్టు, వెళ్ళనివద్దు, దీన్ని హిందీలో రోకో మత్ జానేదో, ఇది ఒక వాక్యం. దాన్ని ఎలా చెప్తాము? రోకో మత్ జానేదో, వెళ్ళనివ్వు, ఆపొద్దు. ఇదే వాక్యానికి అర్థం మారిపోయింది. ముందే చెప్పాము నిలబెట్టు, వెళ్ళనివద్దు అని చెప్పుకున్నాం. నిలబెట్టు, వెళ్ళనివద్దు. ఇప్పుడు రోకో మత్ జానేదో అనే పదాన్ని రోకో నిలబెట్టు, మత్ జానేదో వెళ్ళనివద్దు అని చెప్పిన వాక్యాన్ని ఈ మత్ అనే శబ్దాన్ని పూర్వపదంలో కలిపేశాం. రోకో మత్ జానేదో, ఈ మత్ శబ్దం పూర్వంలో కలిపేశామట. జానేదో అతని ఆపొద్దు, వెళ్ళనివ్వు అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఎందుకు ఇలా వచ్చింది? ఒక వాక్యాన్ని భేదించడం వల్ల, వాక్య విభాగం చేయడం వల్ల అర్థం మారిపోయింది. అంటే ఏ వాక్యానికి ఏదైతే అర్థం ఉందో అది చెప్పాలి. అర్థమైన వాక్యం చెప్పింది, వాక్యం మీద ఎలా అవుతుంది? ఒకే వాక్యం తెగొడితే అర్థం మారిపోతుంది. మామూలుగా నిలబెట్టు, వెళ్ళనివద్దు అనే అర్థం ఏదైతే ఉందో దానికి వెళ్ళనివ్వు, ఆపొద్దు, వెళ్ళనివ్వు, ఆపొద్దు అనే అర్థం వచ్చేసింది అన్నమాట. అంటే రోకో మత్ జానేదో అనే వాక్యంలో రోకో మత్ అని ఒక భాగం కింద తీసుకున్నాం, జానేదో ఒక భాగం కింద తీసుకున్నాం. అర్థం మారిపోయింది. మొదట్లో ఉన్నది రోకో ఒక పదము, మత్ జానేదో 2వ పదము, అంటే 2వ భాగం అన్నమాట. అప్పుడు అర్థం భిన్నంగా ఉందన్నమాట. అలాగే వాక్య భేదం అంటే ఒక వాక్యం చెప్పిన తెగకూడదు అన్నమాట. వాక్యం తెగిపోయింది అనుకోండి అర్థం మారిపోతుంది. అది ఏదైనా అధ్యయనం చేసుకోవచ్చు అక్కడ. అలాగే వాక్య భేదం కూడా ఉండకూడదు. ఓకే, ఒక వాక్యం సంపూర్ణంగా చెప్పాలి. ఒక వాక్యం చెప్పంటే అది వేరే అర్థాన్ని ఇవ్వకూడదు అన్నమాట. ఎందుకంటే మేము ఏం చెప్పినా అంటే అది ఒక అర్థాన్ని విశేషంగా ప్రతిపాదించడానికి వాక్యాన్ని ప్రబోధిస్తామంట. ఆ వాక్యం వేరే అర్థాన్ని, భిన్న అభిప్రాయాన్ని మనం ఏ అభిప్రాయంతో వ్యక్తం చేయాలంటే అదే అర్థాన్ని ఇవ్వాలన్నమాట. భిన్న అభిప్రాయాన్ని ఇవ్వకూడదు. అంటే ఇక్కడ భిన్న అభిప్రాయం చెప్తున్నా అంటే వాక్యంలో భేదం చేస్తున్నాం, వాక్యాన్ని మనం తెగొడుతున్నాం, అంటే సంబంధాన్ని భిన్న విపరీతం కల్పిస్తున్నాం అంట. అందుకే అర్థం రావడం లేదు. అది మనం గమనించాలి ఎక్కడైనా కూడా. ఎప్పుడు ఏ స్వాధ్యం చేస్తే ఇటువంటి మనకి తెలియాలన్నమాట. ఇంకో ఏంటి లాస్ట్ 7వది గుణకల్పన. గుణకల్పన 7వది ఏంటి? గుణకల్పన. అంటే అభిధా వ్యంజన అంటాం కదా, అంటే ముఖ్యార్థం తీసుకోవాలి చోట
ముఖ్యార్థం సామాన్య అర్థం తీసుకుంటాం. సామాన్య అర్థం తీసుకోవాలంటే ముఖ్య అర్థం తీసుకుంటాం అట. అభిధా వ్యంజన అంటాం అట. అలాగే గుణ కల్పన అంటే ఏ ధర్మం ఎక్కడ తీసుకుని ఆ ధర్మం కాకుండా భిన్న ధర్మం తీసుకోవచ్చు అనమాట, తీసుకోవడం అన్నమాట. అది యుక్తి సంగతం కాదన్నమాట. అర్థమైందా? సో గుణ కల్పన అంటే ఆ గుణం అంటే ఆ ధర్మాలు అక్కడ ఎక్కడ ఏ గుణం తీసుకోవాలో ఏ ధర్మం తీసుకోవాలో అదే తీసుకోవాలి. భిన్న భిన్న ధర్మాలు తీసుకోకూడదు. అంటే ఎక్కడైతే ముఖ్యార్థం తీసుకోవాలో ముఖ్య ధర్మం తీసుకోవాలో ముఖ్య ధర్మాన్ని తీసుకున్నా అదే తీసుకోవాలి. సామాన్య ధర్మం తీసుకొని చెప్పకూడదు. అది ఇది ఈ 7 దోషాలు ఏవైతే ఉన్నాయో అధ్యాహారం ఇవన్నీ చేసుకోకూడదు అన్నమాట. లోకంలో ఏ ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉంటాయో సూత్రంలో ఉండే పదాలు కూడా అవే అర్థాలు తీసుకొని అర్థం చెప్పాలి. నా అధ్యాహార ఆదిభి ఏషాం పరికల్పనీయో అర్థ. ఇటువంటి 7 చెప్పాను కదా, వీటి ద్వారా పరికల్పన చేసుకుని నేను విప్రకల్ప చేస్తాను, పదవి వ్యవధి చేస్తాను, సూత్ర వ్యవధానం చేస్తాను, సూత్ర అన్యతాకరణం చేస్తాను, వాక్యభేదం చేస్తాను, గుణకల్పన చేస్తాను అంటే నువ్వు కల్పించుకోవడానికి అదే యుక్తి. అది చేయకూడదు. అలాగా పరికల్పనీయో అర్థ లేదా పరిభాషితవ్య. ఇలా పరికల్పన చేయడం కానీ పరిభాషించడం కానీ ఉచితం కాదు అని చెప్పి ముఖ్య ఒక ప్రతిజ్ఞ చేశాడనమాట. అంటే ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలి, ఎలా తీసుకోనేది నీకు ప్రతిజ్ఞ ఆత్మకంగా ఒక సిద్ధాంతం చెప్పాడు ఇక్కడ. ఓకేనా? ఇలాగే అర్థం తీసుకోవాలి, ఇలాగే వాక్యార్థం చేయాలి. అందుకే ఇక్కడ ముఖ్యంగా సతి సంభవే. ఇప్పుడు ఒకే మనము లోకంలో ఏ అర్థం ప్రసిద్ధంగా ఉందో అదే అర్థం సూత్రంలో తీసుకోవాలంటున్నాం కదా. సూత్రంలో ఒక అప్పుడు తీసుకున్న సంగతి యుక్తంగా లేకుండా ఏం చేయాలండి? లోకంలో ప్రసిద్ధమైన అర్థం తీసుకోవాలని చెప్పావు, ఇక్కడ అర్థం తీసుకుంటే అర్థం యుక్తి కావడం లేదు. అటువంటి ఏం చేయాలి? అందుకే సతీ సంభవ. ఎంతో సంభావన ఉంటుందో అంతో తీసుకోవాలి. సంభావన లేనప్పుడు అర్థం విపరీతంగా వచ్చినప్పుడు అక్కడ భిన్న శాస్త్రీయ అర్థము తీసుకోవచ్చు, శాస్త్రీయ పరిభాషకు తీసుకోవచ్చు. అందుకే సతీ సంభవే. ఎంతకు సంభవిస్తుందో అంతవరకు లోకంలో ఉండే అర్థాలు తీసుకొని సూత్రంలో ఉండే అర్థాలతో కలుపుకొని అర్థం చెప్పు. అంతేగాని నీవు ఊహించుకొని పరికల్పన చేసుకుని పరిభాషించొద్దు అని చెప్పి ఒక సిద్ధాంతం ప్రతిజ్ఞ సిద్ధాంతం చేశాడన్నమాట. ఓకే. ఏవం వేద వాక్యాన్ని ఏవ అభివ్యాఖ్యాయంతి. ఈ రకంగా చేయడం వల్ల, ఈ రకంగా అర్థపూర్వకంగా మనం చెప్పడం వల్ల ఏమవుతుంది? వేద వ్యాఖ్య అంటే ఏమిటంటే తాత్విక వేద శబ్దం వచ్చింది. వేదం అంటే ఇక్కడ బ్రాహ్మణ గ్రంథాలు అని చెప్పి వేదానికి వ్యాఖ్య బ్రాహ్మణ గ్రంథాలు అంటే బ్రాహ్మణ వచనాలు అంటే బ్రాహ్మణ వాక్యాలు. ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ మనకొకటి మనం చెప్పుకుంటాం మంత్ర ఏం చెప్పుకుంటామంటే మంత్ర బ్రాహ్మణయో వేద నామధేయం. బ్రాహ్మణ గ్రంథాలు అంటే మంత్ర బ్రాహ్మణ అంటే మంత్రాన్ని కూడా వేదం అంటాము, బ్రాహ్మణ గ్రంథాలు కూడా వేద భాగానికి తీసుకుని చెప్తామంట. బ్రాహ్మణ గ్రంథం కూడా వేదం యొక్క భాగం, వేదం గురించి ప్రతిపాదించబడింది. అలాగా ఒక పరిభాష ఉందా, సంధ్య ఉందన్నమాట. అందుకే అలా కూడా చెప్పుకుంటా అంటే బ్రాహ్మణ గ్రంథానికి కూడా వేదం కింద తీసుకుని చెప్తామంట. ఇక్కడ ఏదైనా వేద శబ్దం వచ్చింటే బ్రాహ్మణ గ్రంథం అంటే బ్రాహ్మణ గ్రంథంలో ఉండే వాక్యాలు, బ్రాహ్మణం ఉండే వచనాలు మనం తీసుకోవాలన్నమాట. అంటే ఇలాగా మనం ఈ రకంగా లోకంలో ఏ అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయో అదే అర్థాలు సూత్రం తీసుకున్నట్లయితే, ఈ రకంగా మనం అర్థం చెప్పుకుంటూ పోయినట్లయితే అప్పుడు బ్రాహ్మణ గ్రంథాలు ఉండే వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవే అర్థాన్ని మనం వ్యాఖ్యానించుకోగలుగుతాము. అందుకే ఏవం వేద, ఏవం ఈ రకంగా వేద వాక్యాన్ని వేద వాక్యాలని అంటే బ్రాహ్మణ యొక్క వాక్యాలనే అభివ్యాఖ్య అంటే అవి వ్యాఖ్యానించబడతాయి. అంటే బ్రాహ్మణ గ్రంథాల గురించి ఏవైతే మనకు స్పష్టత కావాలనుకుంటే ఏ రకంగా చెప్పాలనుకుంటాం అవి మనం వ్యాఖ్యానించుకోవచ్చు. ఇలా కాకుండా ఇతరత ఇలా నువ్వు చేయలేదనుకోండి ఏమవుతుంది? వేద వాక్యాన్ని వ్యాఖ్యేయాని స్వపదార్థాశ్చ వ్యాఖ్యేయాని ఇది. ఒకరు ఇలా చేయలేము, పైన చెప్పిన నియమం ప్రకారం చేయలేదనుకోండి, ఆ వేద వాక్య అంటే బ్రాహ్మణ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాఖ్యానించబడాలి. నువ్వు సొంతంగా వ్యాఖ్యానం చేయాల్సుకోవచ్చు. వ్యాఖ్యేయాని అవి స్వయంగా వ్యాఖ్యానించాల్సి వస్తుందన్నమాట. అంటే భిన్నంగా వ్యాఖ్యానించాల్సి వస్తుందన్నమాట నువ్వు సొంత పరికల్పన చేస్తే. స్వపదార్థాశ్చ అలాగే సూత్రం ఏ పదాలు అయితే ఉన్నాయో నువ్వు సొంతంగా పరికల్పన చేసి అధ్యాహనం చేసుకుని అర్థం చెప్పినట్లయితే అవి కూడా వ్యాఖ్యానించాల్సి వస్తుందన్నమాట, అవి కూడా పరిభాషించాల్సి వస్తుందన్నమాట. ఏ అర్థమైతే మహర్షి చెప్పాలనుకుంటే అభిప్రాయం కాకుండా భిన్న అభిప్రాయం అయిపోతుంది, ఇలా దాన్ని భిన్న భిన్నంగా వ్యాఖ్యానం చేయాల్సి వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఇతరత నువ్వు అలాగా పైన చెప్పిన నియమం ప్రకారం నువ్వు పాటించకపోతే వేద వాక్యాన్ని వ్యాఖ్యేయాన్ని అవి వ్యాఖ్యానించాల్సి వస్తుంది. స్వపదార్థాష్ట సూత్రంలో పదాలు కూడా వ్యాఖ్యేయాన్ని కూడా వ్యాఖ్యానించాల్సి వస్తుంది. ఇది అలా చేయడం స్వపదార్థాష్ట వ్యాఖ్యేయ అవి కూడా వ్యాఖ్యానించాల్సి వస్తుంది అన్నమాట. ఇలా చేయడం అవుతుంది వ్యాఖ్యేయ ఇది ప్రయత్న గౌరవం ప్రసజ్యతే. ఇప్పుడు స్వపదార్థాలు పదార్థాలు వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది,
వేద వాక్యాలు బ్రాహ్మణ వాక్యాలు ఏవైతున్నా ఇవి వ్యాఖ్యానం చేసుకోవాల్సి వస్తుంది. అంటే దాన్ని ఇంకా అర్థం చేసుకోవడం కోసం ప్రతిపాదించాల్సి వస్తుంది అనమాట. దానివల్ల అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇది ఇలా చేయడం వల్ల ప్రయత్న గౌరవం ప్రసజ్యతే అని దానివల్ల ఇంకా దీర్ఘ ప్రాణాయామం చేసినట్టు ఉంటుంది అన్నమాట. సహజంగా చెప్తే వెళ్ళిపోయి సూత్రంలో ఏ అభిప్రాయం సహజంగా చెప్తే లోకంలో ఏ అర్థం ప్రసిద్ధంగా ఉందో ఆ అర్థం చెప్పకుండా భిన్న అర్థం తీసుకున్నాం అనుకోండి, ఇలాగా దాన్ని చెప్పడం కోసం ఇంకొక వాక్యం, దాన్ని చెప్పడం కోసం ఇంకొక వాక్యం, అంటే స్పష్టత గురించి ఇంకొక స్పష్టత గురించి ఇంకొక స్పష్టంగా చెప్పడం భిన్న భిన్న వాక్యాలు తీసుకొని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అదేమవుతుంది, ప్రయత్న గౌరవం అయిపోతుంది, అంటే ప్రయత్నం ఎక్కువ అయిపోతుంది అన్నమాట దాన్ని చెప్పడం కోసం. అందుకే ప్రయత్న గౌరవం ప్రసజ్యతే, ఎక్కువ భారం అయిపోతున్నాం, ఎక్కువగా ఒక చిన్న వాక్యంతో పాటు దాన్ని ఏదో పెద్దగా మనం వ్యాఖ్యానించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ దోషం వస్తుంది అని చెప్పి ఈ రకంగా మనకు సిద్ధాంతి ఈ రకంగా ఒక ప్రతిజ్ఞ చేశాడనమాట. ఇది ముఖ్య తాత్పర్యం. ఇప్పుడు అథాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రంలో అథ శబ్దాన్ని తీసుకొని మనం వ్యాఖ్యానించబడుతుంది. అదంటే చూద్దాం. అథ అంటే సూత్రంలో అథాతో ధర్మ జిజ్ఞాస ఒక పదం తీసుకుని అర్థం చెప్పుకుంటాం ఇక్కడ. అథ అంటే ఏమిటి, లోకంలో ఏం చెప్పుకున్నాం, అథ అంటే లోకంలో ఏవైతే ప్రసిద్ధమైన అర్థాలు ఉన్నాయో సూత్రం కూడా ఆ పదాలకు అవే అర్థాలు భిన్న అర్థం తీసుకోకూడదని చెప్పారు. దాని ప్రకారం ఆలోచించాలి. ఇక్కడ చూడండి, తత్ర లోకే అయం, లోకే అంటే లోకం, ఈ సంసారంలో, అయం అథ శబ్దో, లోకంలో అథ శబ్దానికి ఏ అర్థం తీసుకోబడుతుంది, మనకు ప్రతిజ్ఞ చేశాడు సిద్ధాంతి ఇక్కడ, మహర్షి ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడ. అథ శబ్దానికి ఆ లోకంలో ఏ అర్థం ఉందో అది తీసుకోవాలి, ఇక్కడ అది తీసుకోవాలన్నమాట. తత్ర లోకే అయం అథ శబ్దో, శబ్దం అంటే శబ్దము, వృత్తాద్ అనంతరస్య ప్రక్రియార్థో దృష్ట, వృత్తాద్ అనంతరస్య ప్రక్రియార్థో దృష్ట. ఈ అథ శబ్దము లోకంలో ఏ అర్థంలో ప్రసిద్ధంగా చెప్పబడిందంటే, వృత్తాద్ అనంతరస్య, వృత్తం అంటేనే ఏదైనా ఒక వ్యాపారం చేశాడు, ముందు ఒక పని చేశాడు అనమాట. ఈ పని చేస్తాను, ఈ పని చేస్తా అండి అని చెప్పుకుంటాం కదా మనం. ఈ పని అయిపోయిన తర్వాత పని, ఈ పని చేయాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి, అట్లా ముందు ఏదో ఒక వ్యాపారం చేశాడు, ఏదో ఒక పని చేశాడు అనమాట. అది ఏదని చూద్దాం. వృత్త అంటే ముందు అథ శబ్దానికి అర్థం ఏంటి, ఏదో ముందు ఒక పని చేశాడు, తర్వాత చేయబోతున్నాడు. అందుకే వృత్తాద్ అనంతరస్య ప్రక్రియార్థో దృష్ట, ప్రక్రియ అంటే అది తర్వాత చేయబోతున్నాడు. ఈ పని అయిపోయింది, ఈ కార్యం సంపన్నం చేసుకున్నాను, ఈ పని సంపన్నం చేసుకున్నాను, ప్రక్రియార్థో దృష్ట, వేరే పనిలోకి ప్రారంభించబోతున్నాను. ఈ పని చేస్తున్నాను, ఈ పని అయిపోయింది, ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, నేను ఎంఏ చేయబోతున్నాను. ఈ డిగ్రీ పూర్తి అయిపోయినది, ఎంఏ చేయబోతున్నాను అనమాట. అలాగే ఈ పని పూర్తి అయిపోయింది, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ఈ పనిని ప్రారంభిస్తున్నాను అనమాట. అలాగా అథ శబ్దానికి వృత్తం అంటే వ్యాపారం, ఒక పని ఏదైనా ముందు జరిగిపోయింది, అనంతరం దాని తర్వాత ప్రక్రియార్థ దృష్ట, తర్వాత ఏదో నెక్స్ట్ చేయబోతున్నాడు, ప్రకారం ప్రారంభించబోతున్నాడు అని తాత్పర్యం అంట. వృత్తాద్ అనంతరస్య ప్రక్రియార్థో దృష్ట అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ అథాతో దీని తర్వాత ధర్మ జిజ్ఞాస, దీని తర్వాత అని చెప్పుకున్నామట. సూత్రం యొక్క అర్థం అంటే అథాతో అంటే అథ అంటే తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని, ధర్మ జిజ్ఞాస ప్రకారం వ్యాఖ్యానించబడుతుంది చెప్పావు. తర్వాత దేని తర్వాత వ్యాఖ్యానించబడుతుంది, ఇదేం చెప్పలేదా సూత్రంలో. అథ అంటే తర్వాత అంటున్నావు, తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, తర్వాత దేని తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అది ఇక్కడ సూత్రంలో చెప్పలే కదా. నువ్వు డైరెక్ట్ గా అథాతో ధర్మ జిజ్ఞాస ఉంది, తర్వాత ధర్మ జిజ్ఞాస చెప్పబడుతుంది, ధర్మ జిజ్ఞాస విషయంలో వ్యాఖ్యానించబడుతుంది. దేని తర్వాత తెలియాలి కదా, ముందు పదం ఏంటనేది, ముందు ఏం చేశావు, తర్వాత ఏం చేయబోతున్నా మనకు తెలుస్తున్నావు అన్నమాట. మనం చెప్పుకున్నాడు, ముందు ఒక పని చేశాడు కాబట్టి పని చేయబోతున్నా అని చెప్పామన్నమాట. అలాగే ఇక్కడైతే సూత్రం ఏం చెప్పలేదు. నచ ఇహ కించిత్ వృత్తం ఉపలభ్యతే, సూత్రంలో ముందు ఏం చేశాడని మనకేం తెలియదు. దీని తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని ఎలా చెప్పగలుగుతాం, దీని తర్వాత ఏదో ఒకటి ఉండాలి కదా. ముందు చెప్తే మనం ఈ పని చేశాడండి అందుకే ధర్మ జిజ్ఞాస కలిగింది ఇతరులు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు సూత్రంలో ఏం లేదు. నచ ఇహ అంటే ఇక్కడ ఈ సూత్రంలో కించిత్ వృత్తం ఉపలభ్య, ఏది వ్యాపారం కనిపించడం లేదు, ఏ మనకు అభిప్రాయం కనిపించడం లేదు. కించిత్ ఉపలభ్యతే, ఏమి కనిపించలేదు, ఉపలబ్ధం కావడం లేదు. భవితవ్యంతో తేన, ఏదో ఒకటి ఉండాలి కదా, మనకు ముందు ఉంటే దాని తర్వాత అని చెప్పి చెప్పుకోవచ్చు. భవితవ్యంతో తేన, ఏదో ఒకటి ఉండాలి. యస్మిన్ సతి అనంతరం ధర్మ జిజ్ఞాస అవకల్పతే, అప్పుడు ఇది ముందు ఇది ఉందంటే దానికి ఇది అయిపోయిందంటే ఈ విద్యను పూర్తి చేసుకున్నాడు, లేదా ఈ పని అయిపోయింది అందుకే ఈ ధర్మ జిజ్ఞాస కలిగింది, లేదా ఈ వైరాగ్యం వచ్చింది ధర్మ జిజ్ఞాస కలిగింది చెప్పుకుంటామట. అలాగా ఏదో ఒకటి ఉండాలన్నమాట. యస్మిన్ సతి ఏదైతే ఉందో అప్పుడే అనంతరం ధర్మ జిజ్ఞాస అవకల్పతే
అంటే ఏదైతే ఉన్నప్పుడో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనిషికి ధర్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పి చెప్పుకోవచ్చు. ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడైతే ఏం లేదు సూత్రంలో. యస్మిన్ సతి అనంతరం తర్వాత ధర్మ జిజ్ఞాస అవకల్పతే. మనం ఏదైనా అర్థం చేసుకోవాలి, ఏదైనా ఉంటే మనం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏముంది, నా కించిత్ ఉపలభ్యతే అని ఇక్కడ ఆక్షేపకర్త ఆక్షేపించాడు. అంటే ఇక్కడ ఏం లేదు కదని చెప్పి మాట అడిగాడు అనమాట. తథాహి ప్రసిద్ధ పదార్థక స కల్పితో భవతి. తథా అలాగే ప్రసిద్ధ పదార్థక అంటే అత శబ్దం అనేది ఇక్కడ కల్పితో భవతి. అప్పుడు ఈ అత శబ్దము ప్రసిద్ధమైన అర్థంతో మనకు తెలుస్తుందన్నమాట. తథా ఆ రకంగా మనం అర్థం చెప్పుకున్నప్పుడే ఏదో ఒక పదం ముందు ఉందనుకోండి, తర్వాత ఈ పదానికి ఈ అర్థం అని చెప్పి తెలుస్తుంది. అందుకే తథాహి ప్రసిద్ధ పదార్థక, ప్రసిద్ధ పదార్థంతో అంటే ప్రసిద్ధమైన అర్థంతో యుక్తమైనటువంటి స అంటే అత శబ్దానికి అర్థం కల్పించబడుతుంది అని ఈ రకంగా ఒక మాట మీరు వేశారనమాట. అంటే నువ్వు అథాతో ధర్మ జిజ్ఞాసలో ఇక్కడ తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, దేని తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, ఇక్కడే మనకేం ఇవ్వలేదు కదా. ఏదో ఒకటి ఉంటే నేను ధర్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పుకోవచ్చు అని అడిగినప్పుడు దానికి ఏం చెప్తున్నా అంటూ ఏంటి ఉందంటే తత్తు వేదాధ్యయనం అని చెప్పాడు. ఇక్కడ ఏంటి అదంటే ప్రసిద్ధమైన ముందు ఏం జరిగి తర్వాత ముందు ఉండాలి కదా అంటే ఒక అనుమానంగా చెప్తున్నాడు. అనుమానం అంటే తర్కయుక్తికంగా. తత్తు వేదాధ్యయనం, ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. జ్ఞానం ఉంటే నీకు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. జ్ఞానం లేకపోతే, వైరాగ్యం లేకపోతే నీకు ధర్మ జిజ్ఞాస కలగదు కదా. అందుకే ఏం చెప్పారు, తత్తు అది పూర్వంలో ఏముందంటే అంటే వ్యాపారానికి ముందు ఏం చేసి ఉంటావు, నీకు ధర్మ జిజ్ఞాస ఎందుకు కలిగింది, ధర్మ జిజ్ఞాస కలగంటే ముందు ఏం చేసి ఉండొచ్చు అంటే తత్తు వేదాధ్యయనం అంటే వేదాల యొక్క అధ్యయనం చేసిన తర్వాతనే నీకు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. అది ఇది మనం తర్కపూర్వకంగా చెప్పుకున్నామట. ధర్మ జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుంది, ఒక వేదాధ్యయనం తర్వాత మన ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. జ్ఞానం తర్వాత మనకు ఆ ధర్మ విషయంలో విచారించగలుగుతాం అట. అందుకే తత్తు ఏంటంటే అది పూర్వంలో ఏం జరిగిందంటే వేదాధ్యయనం, వేదాధ్యయనం తర్వాతనే మనకు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని సిద్ధాంతి ఈ రకంగా చెప్పాడు. ఎందుకంటే తస్మిన్ హి సతి స అవకల్పతే. ఎందుకంటే వేదాధ్యయనం తర్వాతనే నీకు ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. వేదాధ్యయనం చదవకుండా మనకు ధర్మ జిజ్ఞాస కలగదు. అంటే మనమంతా ఇక్కడ వేదాధ్యయనం చేయకుండా మనం ధర్మ జిజ్ఞాస విషయం చెప్పుకుంటామంటారా? ఏదైనా కానీ ఇప్పుడు మనం వేదాంత దర్శనం చెప్పుకోవడానికి ముందేంటి, ఖచ్చితంగా 11 ఉపనిషత్తులు మనం ఉపనిషత్తులు మొత్తం చదువుకోవాలి. ఉపనిషత్తులు చెప్పుకున్న తర్వాత ఎందుకంటే దానిలో విషయాలను వస్తాయి, ప్రతిపాదించబడ్డాయి అన్నమాట. అది వేదాంత దర్శనం చెప్పుకున్నప్పుడు ఆ ప్రకరణం, ఆ ప్రసంగం వచ్చినప్పుడు మనకు ఆ సంకేత రూపంలో ఉంటాయి. మనం మొత్తం 11 దర్శనాలు మొత్తం చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్రకరణం సంకేతం చూడగానే ప్రకరణం మొత్తం గుర్తుకు వచ్చేది మనకు. అలాగే మనం ఇట్లా విని చదివిన తర్వాత మనం చెప్పుకుంటే ఏమవుతుందంటే మనకు త్వరగా అవగాహన కలుగుతున్నాం, త్వరగా మనకు విషయ ప్రతిపాదన అవుతున్నాం, ఆ ప్రకరణం అంతా గుర్తుకొస్తున్నాం. అందుకే ఒక రకంగా చెప్పాలంటే మనకు తత్తు వేదాధ్యయనం తర్వాత మన ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. అదే చెప్పారు స్పష్టంగా. తస్మిన్ హి సతి, వేదాధ్యయనం తర్వాతనే అలా జరిగినప్పుడే స అవకల్పతే, అది మనకు జిజ్ఞాస కలుగుతుంది, ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా విషయాన్ని ప్రతిపాదించబడింది అన్నమాట. అస్తు, ఇది దీని యొక్క తాత్పర్యం. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ ఆక్షేపకర్త ఏమంటున్నా అంటే వేదాధ్యయనం తర్వాతనే ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అంటున్నావు కదా, అలా అనివార్యం ఎందుకుంది అంటే అనివార్యం ఉందండి ధర్మ జిజ్ఞాస కలిగి వేద చదువుతున్న ధర్మ జిజ్ఞాస కలుగుతుందా? నా ఏతద్ ఏవం, అలా కాదండి. ఆక్షేపకర్త ఏమంటున్నాడు, నువ్వు ధర్మ జిజ్ఞాస అనేది వేదాలను అధ్యయనం చేసిన తర్వాత కలుగుతుంది అంటున్నావు కదా, అలా ఏం అనివార్యం కాదు. నా ఏతద్ ఏవం, పూర్వపక్షి అంటున్నాడు, ఆక్షేపకర్త ఆక్షేపిస్తున్నాడు. నా ఏతద్ ఏవం అన్యస్యాపి కర్మణో అనంతరం ధర్మ జిజ్ఞాస యుక్త. వేదాధ్యయనం కర్మ చేసిన తర్వాత నీకు ధర్మ జిజ్ఞాస కలగాలని రూల్ ఏముంది, ఇక్కడ ఏమేముంది? వేద కర్మ ఏదైనా చేసుకోవచ్చు కదా, వేద కర్మ చేసిన తర్వాత కూడా నీకు ధర్మ జిజ్ఞాస కలగవచ్చు కదా. అన్యస్యాపి కర్మణో అనంతరం అంటే వేద కర్మ చేసిన తర్వాత కూడా ఇంకా ధర్మ జిజ్ఞాస కలగవచ్చు. అంటే వేదాధ్యయనం చేసుకున్న తర్వాత వెంటనే నీకు ధర్మ జిజ్ఞాస చేయాల్సిన అవసరం లేదు కదా. ఇంకా భిన్న భిన్న క్రియాకలాపాలు చేయవచ్చు. తర్వాత అనేక కాల వరకు ఖాళీగా ఉండి లేదంటే భిన్న భిన్న క్రియాకలాపాలు చేస్తూ తర్వాత ధర్మ జిజ్ఞాస కలగవచ్చు కదా. నువ్వు ధర్మ జిజ్ఞాస వేదాధ్యయనం తర్వాత నీ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అంటున్నావు, అలా ఏ అవసరం లేదు. అన్యస్యాపి కర్మనో అనంతరం, వేరే కర్మల తర్వాత కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, అది యుక్తి సంగతమే, దానికి రూల్ ఏం లేదు కదా. అక్కడ నాకు సిద్ధాంతం చెప్పావా, కాబట్టి వేద కర్మ చేసుకుని నువ్వేమో
ధర్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పి అనంతరం అది అనంతర కాలం ఏదైనా ముందు కాలం ఏదైనా ఉండొచ్చు అనమాట. నువ్వు వేదాధ్యయనం అని చెప్పి నువ్వు గట్టిగా చెప్తున్నావు. ఏమంటే వేదాధ్యయనం లేకపోయినా కూడా ధర్మ జిజ్ఞాస భిన్న వేద కర్మలు చేసి కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ప్రాగపిచ వేదాధ్యయన వేదాధ్యయనం కంటే ముందు కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతున్నాను. అంటే వేదం చదవకుండా కూడా వేదాధ్యయనం కంటే ముందు కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని ఆక్షేపకర్త ఆక్షేపించాడు. ఓకేనా? దాంట్లో తప్పేం లేదా పూర్వపక్ష అడగడం ఆక్షేపించడం. ఆయన అంటే వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పాడు. ఏంటి వేదాధ్యయనం చదవకుండా కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపించాడు. దానికి సిద్ధాంతి ఉచ్యతే, దానికి సిద్ధాంతి సమానం చెప్తాడు. తాదృశ్యం తు ధర్మ జిజ్ఞాస అధికృత్య శబ్దం ప్రయుక్తవాన్ ఆచార్య. తాదృశ్యం తు ధర్మ జిజ్ఞాసాం అధికృత్య శబ్దం ప్రయుక్తవాన్ ఆచార్య. ఆచార్య అంటే ఇక్కడ జమిని ఆచార్య సూత్ర రచించిన ఆయనే కదా. ఇక్కడ అర్థ శబ్దము జమిని మహర్షి ఆ రకంగా ఉద్దేశించి ఆ రకంగా విచారించి అర్థ శబ్దం తీసుకోబడింది. తాదృశ్యంతో ధర్మ జిజ్ఞాస అంటే ఆ రకమైన ధర్మ జిజ్ఞాస అనేది అటువంటి ధర్మాన్ని ఆధారం చేసుకుని అటువంటి ధర్మాన్ని లక్ష్యంగా పెట్టుకొని మహర్షి జైమిని మహర్షి ఈ అర్థ శబ్దాన్ని ప్రయోగించారు. ఏంటి ధర్మ జిజ్ఞాస అంటే యా వేద అధ్యయన అనంతరేణ వేదాధ్యయనం అంతరేణ నా సంభవతి. అటువంటి ధర్మ జిజ్ఞాస అనేది వేదాలను అధ్యయనం చేయకుండా ధర్మ జిజ్ఞాస కలగదన్నమాట. అంటే అటువంటి ధర్మ జిజ్ఞాస విషయంలో మహర్షి ఇక్కడ ప్రతిపాదించారు. అర్థశబ్దం అనేది వేదాధ్యయనం చదవకుండా అది సంభవించదు అన్నమాట. వేదాలను చదివితేనే ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ధర్మ జిజ్ఞాస అనేది సామాన్య పదం తీసుకొని ఇదే ధర్మ జిజ్ఞాస అంటే కాదు. ధర్మం అంటే ఏదో చేసి చిన్న పని చేసేది ఇదే ధర్మం అంటే అది కాదు. అది సామాన్య అర్థాన్ని తీసుకొని చెప్పకూడదు అన్నమాట. మహర్షి జైమిని మహర్షి ఇక్కడ అర్థశబ్దానికి అర్థము తర్వాత అంటున్నా అంటే దాని ముందు విశేషమైనటువంటి సందర్భం ఉంది కాబట్టి అలా చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ అలాంటి ధర్మ జిజ్ఞాసను లక్ష్యంగా పెట్టుకొని అర్థశబ్దం అనే పదాన్ని ప్రయోగించారు జైమిని ఆచార్య వారు. యా వేదాధ్యయనం అనంతరైన నా సంభవతి, అది వేదాధ్యయనం లేకుండా సంభవించదు. అటువంటి ధర్మ జిజ్ఞాస ఎప్పుడు సంభవించదు. అంటే ఏ ధర్మ జిజ్ఞాస విషయంలో మహర్షి చెప్పాలనుకుంటున్నాడో అది వేదాధ్యయనం తర్వాతనే వేదన చదివిన తర్వాతనే ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. మిగిలిన ధర్మ జిజ్ఞాస వేదాధ్యయనం చదవకుండా ధర్మ జిజ్ఞాస కలిగిందంటే అది వాస్తవంగా ధర్మం కాదు. అంటే ఏ రకమైన ధర్మాన్ని అయితే ప్రతిపాదించాలనుకుంటున్నాడో ఆ ధర్మం కాదు, సామాన్య ధర్మం చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు విశేష ధర్మాన్ని చెప్పుకోవడం లేదన్నమాట. ఇక్కడ విశేషం చెప్పారు. యా వేదాధ్యయనం అంతరైన నా సంభవతి, వేదాలు చదివిన తర్వాతనే ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. కథం ఎలా చెప్పగలుగుతామాట అంటే వేదవాక్యానాం అనేక విధో విచారో ఇహ వర్తిష్యతే. వేదవాక్యానం, వేదం అంటే గుర్తుపెట్టుకోండి, వేదంటే బ్రాహ్మణ గ్రంథాలు, బ్రాహ్మణ వాక్యాలు మనం చెప్పుకుంటాం. ఎందుకంటే బ్రాహ్మణ గ్రంథాలు అనేక ఇప్పుడు ఉపనిషత్తు వాక్యాలు మనం చెప్పుకున్నాం, కథలు చెప్పుకున్నాం అంట, అనేక కథా ప్రసంగం చెప్పుకుంటూ వచ్చాం ఉపనిషత్తులు చెప్పుకుంటప్పుడు. అక్కడ మనం వేదాంతాలు చెప్పుకునేటప్పుడు ఏం జరిగింది, అక్కడ సంకేత రూపంలో ఒక వేదాంశం తీసుకొని చెప్పుకుంటాం అంట, ఒక వచనాన్ని తీసుకొని చెప్పుకుంటాం. అప్పుడు ఆ ప్రకరణం అంతా గుర్తుకొచ్చేస్తున్నాం అంట. ఎందుకంటే పూర్వపద ప్రకరణ ప్రసంగం అంతా మనం ఆ కథ అంతా గుర్తున్నామంట, ఆ కథ అంతా గుర్తుంది కాబట్టి. ఇక్కడ కూడా బ్రాహ్మణ గ్రంథంలో ఒక విషయాన్ని తీసుకొని ప్రతిపాదించబడింది, యజ్ఞ విషయంలో యాగ విషయంలో ఒక విషయం తీసుకొని ప్రతిపాదించబడింది అన్నమాట. అందుకే వేద వాక్యానం అంటే బ్రాహ్మణ వాక్యానం అనేక విధ విచార ఇహ వర్తిస్తే. ఆ వేద వాక్యాలు అంటే బ్రాహ్మణ గ్రంథాల్లో ఉండే వాక్యాలకు అనేక రకాలుగా పలు విధాలుగా విచారణ చేయబడింది. అనేక విధ విచార ఇహ వర్తిస్తే. ఒక వాక్యంలో అనేక రకాలుగా ప్రకరణను బట్టి, సందర్భాన్ని బట్టి, పూర్వపద ప్రసంగాన్ని బట్టి అనేక విధాలుగా విచారించబడింది. అనేక విధో విచారం ఇహ వర్తిస్తే అని చెప్పుకుంటాం తర్వాత ప్రకరణంలో. దీన్ని బట్టి మనము ఇక్కడ అటువంటి ధర్మ జిజ్ఞాస విషయంలోనే అతశబ్దం మహర్షి జైమిని ప్రయోగించారు. అది వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, లేకపోతే కలగదు. వేదాధ్యయనం లేకపోతే నీ ధర్మం పట్ల జిజ్ఞాస కలగదు. అది కలిగిన సామాన్య జిజ్ఞాస గురించి మాట్లాడుతున్నావు అంట. నువ్వు యథార్థంగా అయితే ముక్తి మోక్షానికి వెళ్ళే ధర్మ జిజ్ఞాస గురించి మాట్లాడడం లేదు, ఏదో సామాన్య ధర్మం గురించి చెప్పుకుంటాం. అయితే మహర్షి జైమిని అతశబ్దం ప్రయోగించాలంటే సామాన్య శబ్దమే ఉంటుంది, అది విశేష ధర్మ జిజ్ఞాస గురించి మాట్లాడుతున్నారు. అది
వేదాలను అధ్యయనం చేసిన తర్వాతనే మనకి ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, లేదా సంభవించదు. ఎలా చెప్పగలుగుతుందంటే, ఎందుకంటే మన బ్రాహ్మణ వాక్యాల్లో అనేక విధ విచారం ఇక వర్తిస్తే అనేక విధాలుగా విచారించబడిన విషయాన్ని మనం ప్రసంగించుకుంటాం. అవన్నీ వస్తాయి ఇప్పుడు మనం రకంగా బట్టి అది చెప్పుకున్నాం కూడా అని ఈ రకంగా విశేషంగా ప్రతిపాదించారు. విషయం స్పష్టమైందండి. ఈ రకంగా మనము సిద్ధాంతి పూర్వపక్షి అడిగిన దానికి సమానం చెప్పారు. అథాతో ధర్మ జిజ్ఞాస, తర్వాత అథ అంటే తర్వాత ధర్మ జిజ్ఞాస యొక్క ప్రసంగం చెప్పబడుతుంది. ధర్మ విషయంలో జిజ్ఞాస చేయబడుతుంది అంటే దేని తర్వాత అంటే దానికి సిద్ధాంతి వేదాధ్యయనం తర్వాత అని ఇక్కడ ప్రస్తావించరు. వేదాధ్యయనం తర్వాత అనే ధర్మ జిజ్ఞాస కలగాలని రూల్ ఏం లేదన్నప్పుడు, లేదండి వేద కర్మల ద్వారా కూడా ధర్మ జిజ్ఞాస కలుగుతుంది కదా అంటే, వేదాధ్యయనం లేకుండా జరుగుతుందంటే అక్కడ ధర్మ జిజ్ఞాస సామాన్యంగా ఉంటుంది. మహర్షి అతశబ్దం తీసుకొని చెప్పారంటే అటువంటి ధర్మ జిజ్ఞాస గురించి ప్రస్తావించారు. అది వేదాధ్యయనం తర్వాతనే ఆ ధర్మ జిజ్ఞాస కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకే ఇక్కడ వేదాలను అధ్యయనం అత్యంత అనివార్యం. ఖచ్చితంగా చదవాలి. చదివితేనే మనకు యథార్థమైన ధర్మం విషయంలో మనం తెలుసుకోగలుగుతాము. ఆ ధర్మం గురించి ఇక్కడ ప్రతిపాదించబడింది. అలాగే ఎందుకంటే వేదాలను అధ్యయనార్థం వ్యాకరణ ఎలాగ చెప్పుకుంటామో ఇలాగా ఆ బ్రాహ్మణ గ్రంథాల యొక్క వాక్యాలను అర్థం చేసుకోవాలని, వేదాన్ని అర్థం చేసుకోవాలని, ఇవన్నీ కూడా మనకు వేదాన్ని యథార్థం తెలుసుకున్నప్పుడే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వేదాలంటే ఇప్పుడు ఉన్న వర్తమాన యుగంలో కలిగి ప్రభావం చేత మనకు వేదాలను స్మరించుకుంటున్నాం, పాఠం చెప్పుకుంటున్నాం, అంతవరకు ఉంది. కానీ పూర్తి విశేషమైన అర్థం చెప్పుకోవడం లేదండి. అది ఉదికే రోజు శాఖలుగా కొన్ని విభాగాలుగా మనకు వేద పాఠం వేద స్మరణ చేసుకుంటాం తప్పితే మనకు అర్థం వరకు లోపలికి వెళ్ళడం లేదన్నమాట. సరే ఏదైనా కానీ మొత్తానికి అట్లా మొత్తం వేదాలను అధ్యయనం చేసిన తర్వాత మనకు ఎందుకంటే ప్రకరణలు చెప్తే అక్కడ అన్ని వేదాలను స్మరించుకుంటూ ఉన్నాను, వేద పాఠం చేస్తూ ఉన్నా కొన్ని ఎక్కడ ఈ ప్రకరణ తర్వాత ఇది వస్తుంది, ఈ ప్రకరణ తర్వాత ఇది చెప్పబడింది, ఇలాగ ఇది చెప్పబడింది, అలా క్రమంగా చెప్పబడ్డాయి అన్నమాట. అక్కడ మనం క్రమంగా వేదాలను అధ్యయనం చేసినట్లయితే, వేద పాఠం స్మరిస్తున్నట్లయితే మనకు ఏ ప్రకరణంలో ఏం చెప్పబడ్డాయి, ఎలా చెప్పబడ్డాయి అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అది పరిపాటి నష్టమే, అది వేరే విషయము. కాబట్టి మొత్తం అక్కడ ప్రకరణాలు విశేషంగా చెప్పబడ్డాయి. అంటే ఈ ధర్మ జిజ్ఞాస అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే వేదాలను అధ్యయనం చేసిన తర్వాతనే మనం ధర్మ జిజ్ఞాస అనేది మనకు విశేషంగా తెలుస్తుంది. లేదంటే సామాన్యంగా గురించి మాట్లాడుకుంటాం, ఎన్నెన్నో మాట్లాడుకుంటాం, దానివల్ల కలిగే ఉపయోగం అంటే ఏది ఉండదు కదా. బట్ ఈ రకంగా విశేషంగా ప్రతిపాదించబడింది. కాబట్టి అథాతో ధర్మ జిజ్ఞాస అనడానికి ముందు సామాన్య భూమిక రూపంలో ఏం చెప్పా అంటే, ఇక్కడ సూత్రంలో అయితే ధర్మ జిజ్ఞాస దీని తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుందంటే ఇక్కడ దీని తర్వాత అని చెప్పి ఏం చెప్పలేదు కదా. ఎలా తెలుసుకోవచ్చు అంటే సంగతి యుక్తంగా మనం వేదాధ్యయనం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది. ధర్మం అనేది సామాన్య విషయం కాదు. ధర్మ విషయంలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ ఉంది? వేదాల నుంచి ఉత్పన్నమవుతుంది. వేదానికి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి అధ్యయనం చేసిన తర్వాత కలుగుతుంది. మిగతా మనకు ధర్మం విషయంలో విచారించడానికి వేద జ్ఞానం అంటే ఏది లేదన్నమాట. వేద కర్మ అంటే ఏది లేదు. ఆ కర్మ చేసినప్పుడే వాటి పట్ల జిజ్ఞాస కలుగుతుంది అని మనకు స్పష్టంగా ఇక్కడ వివరించారు. ఫస్ట్ సో ఇంతవరకు చెప్పిన వాటిల్లో మీకు ఎదుక సందేహం చెప్పండి. ఎందుకంటే మీకు తాజా గుర్తుంటుంది చెప్పి అడిగాను. స్పష్టమైంది కదా? అస్తు మహోదయ. అస్తు మహోదయ. అయిందండి, స్పష్టం అయింది. కాబట్టి మనము ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి ఇక్కడ ఒక మాట ఉంటున్నాడు, అపిచ్చాలి అంటే సిద్ధాంతం చెప్పాడు ఇక్కడ వేదాలను చదివిన తర్వాత నీకు ఆ జిజ్ఞాస కలుగుతుంది, సామాన్య జిజ్ఞాస విషయం కలగదు అని చెప్పిన తర్వాత ఇక్కడ అపిచ ఇంకా భిన్నంగా చెప్తున్నామాట సిద్ధాంతం. దాన్ని అపిచ నైవం వయం ఇహ వేదాధ్యయనాత్ పూర్వం ధర్మ జిజ్ఞాసాయా ప్రతిషేధం శిస్మః. నైవం వయం ఇక్కడ వేదాధ్యయనాత్ పూర్వం అంటే వేదాధ్యాయానికి ముందు ధర్మ జిజ్ఞాస విషయంలో ప్రతిషేధం శిస్మ. అలా అని చెప్పి మేము వేదాధ్యాయం కంటే పూర్వం ధర్మ జిజ్ఞాస కలగదని చెప్పి మనం నిషేధించడం లేదు. నువ్వు వాక్యాన్ని పట్టుకో. అందుకే వేదవాక్యానం అనేక విధ విచార కర్మకాండం గురించి చెప్పాలి. ఇక్కడ వాక్యానికి ఏ సందర్భంలో ఎలా అర్థం తీసుకో. అందుకే ఇది కర్మకాండం గురించి అనుకుంటానని చెప్తుంది కానీ ఉదాహరణ బట్టి వాస్తవం కర్మకాండం కాదు. వాక్యం యొక్క ప్రయోగం ఏ రకంగా విచారించుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకుని ఎలా మాట్లాడుకోవాలి అది చెప్తున్నాం అన్నమాట మనం. అందుకే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన తాత్పర్యాన్ని బట్టి దీన్ని బట్టి ఇదే అర్థం అని చెప్పి తీసుకోకూడదు అన్నమాట. అని ఆ వక్త యొక్క అభిప్రాయానికి భిన్నంగా కల్పించుకోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు సిద్ధాంతం స్పష్టం చేస్తున్నాడు. నా ఏవం వయం ఇహ
వేదాధ్యయనాత్ పూర్వం ధర్మ జిజ్ఞాసాయా ప్రతిషేధం శిస్మ. అంటే వేదాధ్యయనం కంటే పూర్వము ధర్మ జిజ్ఞాస కలగదని చెప్పి డైరెక్ట్గా సాక్షాత్ వచ్చిందా ఖండించలేదు, మేము ప్రచురించలేదు. అలాగే పరస్తాచ ఆనంతర్యం, తర్వాత ధర్మ జిజ్ఞాస పరస్తాచ అని తర్వాత అంటే అనంతరం, ఆనంతర్యం ధర్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పి మనం ఖచ్చితంగా ధర్మ జిజ్ఞాస కలుగుతుందని చెప్పి అలా కూడా విధివాక్యం చెప్పడం లేదు. కలగచ్చు, కలగకపోవచ్చు. ఇప్పుడు అనంతరం ధర్మ జిజ్ఞాస కలుగుతుందంటే తర్వాత ధర్మ జిజ్ఞాస కలగకపోవచ్చు. ఇక్కడ ముందు వేదాధ్యాయం కంటే ముందు కలగదని చెప్పి అక్కడ నిషేధించలేదు, తర్వాత కలుగుతుందని చెప్పి మనం విధానం చెప్పడం లేదు, అలా ఖండించలేదు. నువ్వు ఆ రకంగా అర్థం తీసుకోవద్దు. ఎందుకంటే నాహి ఏతద్ ఏకం వాక్యం పురస్తాచ్చ వేదాధ్యయనాత్ ధర్మ జిజ్ఞాసాం ప్రతిషేధిష్యతి అని ఇక్కడ ఒక వాక్యం. నాహి ఏతద్ ఏకం వాక్యం, ఈ ఒక వాక్యం అనేది పైన చెప్పిన ఒక వాక్యం అనేది పురస్తాచ్చ వేదాధ్యయనాత్ ధర్మ జిజ్ఞాసాం ప్రతిషేధిష్యతి అంటే ముందు వేదాధ్యాయం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదు, వేదాధ్యాయం తర్వాత ధర్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి నిషేధ వాక్యం విధి వాక్యం ఇక్కడ చెప్పలేదు. ఒక వాక్యం ఈ రకంగా నిషేధించలేదు, అది మనం గమనించాలన్నమాట. అని చెప్పి ఇక్కడ పరస్తాచ్చ ఆనంతర్యం ప్రకరిష్యతి, ఇక్కడ పరస్తాచ్చ అని తర్వాత ఆనంతర్యం అంటే ముందు, ఇక్కడ ప్రకరిష్యతి అంటే ఈ రకంగా విశేషంగా చెప్పడం లేదన్నమాట. అంటే నువ్వు ఖండించడం లేదు వాక్యాన్ని అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని తీసుకొని ప్రతిపాదించారు. అదేంటో మనం రేపు చెప్పుకుందాం లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ ఆ అభిప్రాయాన్ని కూడా నువ్వు ఒక వాక్యానికి తాత్పర్యం ఇలా తీసుకోవచ్చు. వేదాధ్యాయం కంటే ముందు ధర్మ జిజ్ఞాస కలగదే, అసలు కలగదని చెప్పి మేము ఖండించడం లేదు, మేము తర్వాత కలుగుతుందని చెప్పి విధి వాక్యం చెప్పడం లేదు. ఒక వాక్యానికి రెండు అర్థాలు చేసి నువ్వు దాన్ని భిన్నంగా అర్థం తీసుకోవద్దు అని చెప్పి ఆ ప్రసంగం తీసుకునేది. అదేంటో మనం ఈ విషయంలో అధశబ్ద విషయంలో ఇంకా విచారించబడుతుంది, అదేంటో చెప్తున్నాం. ఇప్పుడు చెప్పిన వరకు మీకు స్పష్టమైనది. అది ఒక సంక్లూజన్, మీకు ఎలాగ విషయాన్ని ప్రతిపాదించబడని చెప్పి మీకు విషయాన్ని తీసుకొని చెప్పాను అన్నమాట. అస్తు, ఒకసారి గమనించండి, భాష సరళంగా ఉంది, మీరు మళ్ళీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కింద హిందీ వచ్చిన వాళ్ళు మీకు భాషలో ఆక్షేపం సమాధానం చెప్పి మనకి ఇవ్వబడుతుంది. హిందీ వచ్చిన వాళ్ళు సహజంగా అర్థమవుతుంది, ఎవరైనా చదువుకోవచ్చు. ఓకేనా, మీకు ప్రారంభంలో కొంచెం శైలి కొంచెం కష్టంగా ఉంటుందండి. ప్రశ్న సమాధానం చిన్న చిన్నగా ఉంటాయి, మీకు బాగా కొంచెం క్రమంగా కంటిన్యూ అవుతున్నా అంటే మీకు బాగా అర్థమవుతాయి, ఆనందం కలుగుతుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఒక విషయంలో ఎన్ని రకాలుగా ఆలోచిస్తాడని చెప్పి విచారణ శక్తి మీకు చాలా ఇదే అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అటువంటి విషయాలు మనకు ఈ శైలి అర్థం చేసుకునేంత వరకు ధైర్యంగా ఓపికతో ఉన్నట్లయితే మనకు చాలా విషయాలు వ్యక్తం అవుతాయి. ఎందుకంటే వేదానుకూల గ్రంథాలు, బ్రాహ్మణ గ్రంథాలకు సంబంధించిన విషయాలు, మనకు ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు మనకు ఈ దృష్టాంతాల మాధ్యమం మనకు ప్రస్తావించబడుతూ ఉంటాయి. అవన్నీ మనకు న్యాయాలు చెప్పాము, ధర్మ జిజ్ఞాస అధికారం చెప్పుకున్నాం. అలాగే న్యాయాల మాధ్యంతో ఒక విశేషమైన అర్థాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటామట. కాబట్టి వాటిని ఆ శైలి అర్థమయ్యేంత వరకు కొంచెం ధైర్యంగా ఉండండి. అర్థం కాని వాళ్ళు ఏంటంటే మాకు అర్థం కాదని చెప్పి దానికి సందేహపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ధైర్యంగా ఓపికతో ఉంటేనే అందరికీ అర్థం అవుతాయి. కొంచెం మనం ఆ శైలి, ఎందుకు సంస్కృతం తెలియని వాళ్ళకు ముందుగా వేదాంతము, న్యాయము, సాంఖ్యం మనం చెప్పుకుని వచ్చాం కదా, అవి ఎక్కువ చదివిన వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చిన కొంచెం అలా అనిపిస్తుంది అన్నమాట. కానీ మెల్లమెల్లగా వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ధైర్యంగా ప్రయత్నం చేయండి, వినండి, మళ్ళీ ఒకసారి చదవండి. సంస్కృతం వచ్చిన వాళ్ళు మాకు భాష వచ్చినా మీకు పీడిఎఫ్ పంపించాను, గ్రూప్లో పెట్టాను. వచ్చినా రాకుండా సంస్కృత పదాలను బాగా చదివేసాను. హిందువు సహాయం తీసుకోండి, కానీ అర్థం అవుతుంది. రాకపోయినా వచ్చినా చదవండి, ఆ పదాలు కనీసం తెలుస్తాయి. పదం తెలిసినప్పుడు తర్వాత చెప్పంగా ఒకేసారి మీకు కనెక్ట్ అవుతుంది అంటే ఒకేసారి మీకు అది శైలి అర్థమైనప్పుడు మీ అన్ని సహజంగా అర్థమవుతాయి. అస్తు, ఓకే అండి. సో సమయం అనుకున్న ప్రకారంగా అతిక్రమిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈ పాఠం విరమించుకున్నాం. మిగతా రేపు చూద్దామండి. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చూద్దాం. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.